కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా జీవితంలో మరి యొక్క నూతనమైన దినాన్ని అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ నోటి బూరుగా వాడుకోమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నా. మరొక మారు తండ్రి నీ బిడ్డలతో ఇటు రీతిగా సౌహాసము కలిగి ఉండటాన్ని, ఈ అల్పుడును కూడా నేను సంఘములు ఇటు రీతిగా చేర్చిన విధానానికై స్తోత్రములు చెల్లిస్తూ నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి హెచ్చరించమని, సరిచేయమని, దిద్దమని, పురుకొల్పమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు మీ అందరికీ మరి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మనం చదువుకున్న లేఖన పాఠ్య భాగాన్ని మనము గమనించినట్లయితే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయములో ప్రభు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, నీతి మార్గమందు జీవము కలదు. ఏమండి, దాని త్రోవలో మరణమే లేదు. చాలా మార్గాలు ఉన్నాయండి, కానీ నీతి మార్గం అనేది ఒకటే ఉంది. అందుకే ప్రభు కూడా చెప్తాడు, మార్గము నేనే అని. మానవుడు ఎంచుకునే మార్గాలు చాలా ఉన్నాయి. దేవుని దగ్గర కాదండు, లోకములోనికి కలిసిపోయే మార్గాలు. మన యొక్క భూమి మీద వర్షపు నీరు ప్రతీది కూడా అండి సముద్రంలోనికి కలిసిపోతాయి. కొంత నీరునేమో మానవుడు నిల్వ చేసుకుంటాడు, ఉపయోగకరమైనవి. మానవుడికి ఉపయోగకరమైన నీరైతే వినియోగిస్తున్నాడు, ఉపయోగం లేని నీరుని విడిచిపెడతా ఉన్నాడు. ఒక నీరు గృహంలో నుంచి బయటికి వెళ్తానికే ఏం చేస్తా ఉన్నాడంటే మార్గాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. కానీ ఈ మార్గంలో ఏమి లేదండి, మరణము లేదు. ప్రతి మానవుని జీవితంలో మరణం ఉందండి. ప్రతి మానవుని జీవితంలో ఏమండి మరణం రుచి చూడాల్సిందే. ఆహారాన్ని మనం రుచి చూస్తాం, మానవుని జీవితంలో శ్రమలను రుచి చూస్తాం, దేవుని భక్తిలో ఆయన పాలన కూడా రుచి చూస్తామండి. అందుకే ప్రభు చెబుతున్నాడు, నీతి మార్గంలో మరణము లేదు. అంటే మానవుడి మార్గమే ఈ లోకంలో మరణముతో ముడిపడి ఉంది. మరణాన్ని జయించేవారు కొద్దిమంది మాత్రమే. ఏమండి, మనం ద్వితీయోపదేశ కాండములో ఈ మాటలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం చదువు. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఎవరి ఎదుట? దేవుడు మానవుని ఎదుట ఉంచాడండి. మరణాన్ని ఉంచాడు, జీవాన్ని ఉంచాడు, కీడును ఉంచాడు, మేలును కూడా ఉంచాడు. ఏం చూడాలి మనం గుడ్డి వాళ్ళమండి. మన గుడ్డి వాళ్ళమైతే ఏం కనబడుతుంది? ఏది కనబడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా అని కనికరించమని ఆయన్ని వేడుకొన్నప్పుడు ఒక సహోదరుడిని స్వస్థపరిచాడండి దేవుడు. తన కనులను తెరువుగా తనడు లోకాన్ని చూస్తూ ఉన్నాడు. మొదట చూస్తే మసక కనపడిందని, మరలా ప్రభు చూడమని చెబుతా ఉంటే చూస్తూ మనుషులు చెట్లులాగా కనపడ్డారండి. ప్రభు చెబుతా ఉన్నాడు, నిదానించి చూడు అన్నప్పుడు తను నిదానించి చూచినప్పుడు మనుషులు స్వస్థముగా కనపడ్డారండి.
అందుకనే ప్రభు చెబుతా ఉన్నాడు, చూడుము. ఏం చూస్తాం మనం? అన్నీ చూస్తాం. మన మనోనేత్రములు తెరవబడినప్పుడు, మన హృదయము తెరవబడినప్పుడు, అందుకనే మన నీతి మార్గంలో మరణము లేదు. అందుకని యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధానములో మనం నిలిచి ఉన్నప్పుడు మన హృదయం తెరవబడాలండి. తెరవబడితేనే కదండి. ఏమండి, కళ్ళు మూసుకుంటే కనబడుతుందా? అదేందండి, గుడ్డివారు కూడా ఏమంటే నడుస్తున్నారు కదా, మరి వారికి ఎలా కనబడింది? ఒక గుడ్డివాడు లోకములో తను చూడలేడు, కానీ దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున ఎక్కడికి ఎలా నడవాలి, ఏ స్థలములో ఏదుందో తను జ్ఞాపకము చేసుకుంటూ నడుస్తాడండి. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు, హృదయం అనే తలుపు యొద్ద ఆయన నుంచొని తడుచు ఉంటే దాన్ని తీసిన వారిలోనికి ఆయన వస్తాడు. అందుకనే హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు సమస్తాన్ని చూడగలవు. అందుకనే నీతి మార్గము, ఏమండి, నువ్వు ఎప్పుడైనా గమనించావా? ప్రభు చెబుతున్నాడు, ఏమండి, నీతి మార్గమందు జీవం గలదు. ఆ మార్గం కనబడిందని చూడమంటున్నాడు ప్రభు. చూడు, ఇన్నాళ్ళు లోక సంబంధమైనవి అన్నీ చూచావు, వాటిలో నీకు మరణం ఉంది, వాటిలో నీకు శాపం ఉంది. మానవుడు కోరుకుంటుంది శాపాన్ని అండి, మరణాన్ని కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఏమండి, అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో, సోమరి ఆశపడును గాని వాని ప్రాణముకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. ఏమండి, మన లోకంలో మానవుడు శ్రద్ధ అంతా ఎక్కడ ఉందంటే మరణాన్ని వెతుక్కుంటున్నాడండి. అక్కడ శ్రద్ధ ఉందండి. మానవుని హృదయము ప్రభువులో లేదు. అందుకనే ఏమంటే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనము నీతిని గురించి వెతకాలి. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మరణాన్ని జయించే విధముగా బ్రతకాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు కూడా మార్తలాగా చెప్పగలవండి, పునరుద్ధానమున బ్రతుకుతాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన స్వాధీనంలో ఉందండి మరణము, జీవం అన్నీ. అందుకని చూడాలి, మనం ప్రభు వైపు నిదానించి చూడాలి. ఏమంటే, కళ్ళు ఆపరేషన్ జరిగిన వారు కూడా డాక్టర్స్ కాంతిలో కళ్ళు విప్పరండి. ఒకటి చీకటి గదిలోనికి తీసుకువెళ్ళి తన కట్టులను ఆపరేషన్ అయిన తర్వాత నిదానంగా కట్లు విప్పుతూ, ఏమండి, నువ్వు గబాలను కళ్ళు తెరవద్దు, నరాలు కాంతిని ఏమండి ఆకర్షించుకోలేవు, నిదానించి చూడమని కాంతిలో చీకట్లో విప్పుతారు. కనపట్లేదండి అంటారు, తర్వాత లైట్ వేసిన తర్వాత అన్నీ కనబడతాయండి. మనము దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మన పాపాలు కనబడాలి. మనము చూస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నవి, ఏమంటే మానవుడు మొదట చూసింది తను నిదానించి చూడట్లేదు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆయన్ని మనము పరిశీలించాలి, ఆయన్ని మనము పరిశోధించాలి. ఆయనలో ఏమి దాగుందంటే పరిశుద్ధత దాగి ఉంది, ఆయనలో నీతి దాగి ఉంది, ఆయనలో సత్యము దాగి ఉంది, ఆయనలో యథార్థత దాగి ఉంది. మనమైతే మానవుడిలో ఏం చూస్తామండి? లోపాలే కదా. మన ఎదుట సహోదరులు సహోదరినీలు ఉన్నారు, ఏమండి, అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మనం ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రేమతో వారిలో ప్రభువును చూచినప్పుడు, వారిలో మనము దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, వారిలో మనము యేసుక్రీస్తు ప్రభు వారు వారి కొరకు మన కొరకు ఆయన సిలువ మీద మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు కనబడేది మరణం కాదండి, జీవం కనబడుతుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుటి వారిలో మనము దోషములను వెతికినప్పుడు మన కంటిలో, రాత్రి ఒక సహోదరుడు అంటున్నాడు, ఇవాళ ఉదయకాలం కూడా నా మాట, ఎదుటివారి కంట్లో నలుసుని వెతుకుతుంటే మన కంట్లో ఏముంది? దూలం ఉంది.
నిజమేనండి. అందుకే మానవుడు మరణం కొరకే పరిగెత్తుతున్నాడు. మానవుడు ఈ లోకంలో ఈ దేహాన్ని పోషించటానికి, ఈ దేహానికి కావలసిన సమస్తాన్ని ఎత్తుక్కుంటున్నాడు. తన చూపంతా లోకములో ఉంది. తన చూపంతా ఈ వేటి మీద నిరీక్షణ కలిగి ఉందంటే రేపటి దినము గురించే నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటంటే మారు మనసు పొందినవారు, పాపక్షమాపణ నొందినవారు, బాప్తీసము నొందినవారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు మేము మరణాన్ని జయించాం, మేము నీతి మార్గంలో నడుస్తూ ఉన్నాం. నిజంగా నడుస్తూ ఉన్నామండి ప్రభు దగ్గర. ఏమండి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ నడుస్తూ ఉన్నావు? ప్రభు చెబుతా ఉన్నాడు, ఏమండి చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచాను. అబ్బా, ఏరుకోవటమేనండి అండి. మన ఎదుట ఉన్నాయి. ఏది కావాలో తీసుకెళ్ళిపోవటమే ఉచితము. రుణమాఫీ అంటే అందరికి ఇష్టమేనండి. ఎందుకు? డాక్రా లోన్ తీసుకున్న వాళ్ళకి, అప్పులు తీసుకున్న వారు, ఏ బ్యాంకులో ఎక్కడ తీసుకున్నా మీరు రుణాలు కట్టాల్సిన పని లేదంటే అందరికీ చాలా సంతోషం. ఎందుకు? కట్టాల్సిన పని లేదు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి మన పాపముల విషయమై ఆయన మరణించారు. మనము బ్రతుకున్నట్లుగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మనకి మరణము లేకుండా చేశాడండి ఆయన. నీ కొరకు నా కొరకు మనము నిత్యము నివసించటానికి ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలములో ఆయనతో పాటు మనము నివసించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే మానవుడు ఈ లోకములో కీడుని వెంటాడుతూ ఉన్నాడు. మానవుడు మరణాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. తనకు కావాల్సింది జీవం కాదండి, శాపమే. అందుకే నువ్వేది కోరుకుంటున్నావు? బట్టల షాపుకి వెళ్తే నచ్చిన బట్టలు తెచ్చుకుంటావు. కూరగాయల కొట్టుకు వెళ్తే ఏం కూర వండుకోవాలో ఆ కూరగాయలు తెచ్చుకుంటావు. అంటే మానవుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఇది నాకు కావాలని కోరుకోడండి. ఆయన దగ్గరికి వస్తే అన్నీ మారాలండు. ఒకటి కాదు, అన్నీ మారిపోతాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీవు మరణము తీసివేసుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభు దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయనతో నివసించే వారిగా ఉండాలండి. అందుకే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా 35వ వచనంలో ఈ మాటని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. కనుగొన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతలో నా ప్రియుడి కొరకు నేను వెళ్తా ఉంటే ఆయన ఎదురుపడ్డాడండి. ఎంత గొప్ప మాట అండి. నీ ప్రియుడిని కనుగొన్నావా? నీ కొరకు మరణించి తిరిగి లేచిన నీకు ఏమండి జీవాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తుని కనుగొన్నావా? నీ మరణాన్ని ఆయనకు అప్పగించి ఆయన జీవాన్ని నువ్వు పొందుకున్నావా? లేదా నువ్వు మరణానికి బందీవైపోయి మరణములో నీవు నిలిచి ఉండి నిత్య జీవాన్ని పోగొట్టుకొని యుగ యుగాలు శ్రమపడే స్థలాన్ని నువ్వు కోరుకుంటున్నావా? యుగ యుగాలు ప్రభువుకి వేరుగా బ్రతకటానికి నిశ్చయించుకుంటున్నావా? ఆలోచించు. నీ మనోనేత్రములు తెరవబడినప్పుడు, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు? అందుకే ప్రభు చెబుతా ఉన్నాడు, ఏమండి జీవమును కనుగొనుము. ఆమంటుంది, అయ్యా నా సహోదరుడు చనిపోకముందు నువ్వు ఎక్కడుంటే స్వస్థత పడేవాడు, ఇప్పటికే చచ్చిపోయాడు, మేము తీసుకువెళ్ళి సమాధిలో పెట్టామయ్యా, ఇప్పుడు ఆ సమాధి రాయి తీస్తే కంపు కొడతాడయ్యా, నువ్వు మా దగ్గర నిలిచి ఉంటే బ్రతికేవాడు. నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి, నువ్వు ఎంత ప్రేమించావో మాకు తెలుసు. నువ్వు ప్రేమించిన నీ ప్రేమను పొందుకున్నా ఏమండి వ్యక్తి లేడయ్యా ఇక్కడ. ఏమండి ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఏమండి ఎవరి యందు డబ్బు ఇచ్చేవాడి మీద కాదండి, ఎవరి మీద సహాయం చేసేవాడి మీద కాదండి,
ప్రభువు మీద మరణాన్ని తీసివేసి నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడి మీదండి. అందుకని ప్రభువు ఏమండి కన్నీళ్ళు విడుస్తాడు. అక్కడ ప్రేమ ఉన్న చోట ఏమొస్తాయండి? కన్నీళ్ళు వస్తాయి. నిజంగా యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తే ఏమండి మనలో ఉన్న ఏమండి ప్రతి లోపము అక్కడ తీసివేయబడిద్ది. సంతోషంతో నింపబడతామండి. ప్రభువు మీద ఆయనతో కలిసి మనము బ్రతికినప్పుడు ఏమండి సంతోషము దాగి ఉంది, ఆనందము దాగి ఉంది. అందుకని అక్కడే సామెతల గ్రంథంలో మరొక మాట కూడా 9వ అధ్యాయము 11వ వచనంలో కూడా రాయబడింది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఏమండి ప్రతి పుట్టినరోజుకి మనం జ్ఞాపకం చేస్తాం దేవుని వలన ఏమండి దీర్ఘాయు. నిజంగా దీర్ఘాయు ఉంటే ప్రభుతో ఉంటా. నిజముగా నువ్వు జీవించు సంవత్సరములన్నీ సుఖజీవంతో గడవాలి అంటే ప్రభుతో ఉంటావు. మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఏమండి బలం ఉంటే 80 సంవత్సరాలు చెప్పుకుంటాం, అధిక బలం ఉంటే. మరి పుట్టంగానే చనిపోయేవారు, గర్భంలో చనిపోయేవారు, ఇష్టం లేకుండా అబార్షన్ చేయించుకునేవారు, బిడలు మనిషి మార్గంలో నడవపోతే ఆహారంలో ఏదో ఒకటి కలిపెట్టి చంపేవాళ్ళు, ప్రమాదంలో మరణించేవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గర దుర్వాసన వస్తుందని విడిచిపెట్టేవారు. ఏమండి ఇటు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఎవరైతే ఏ విధముగానూ మరణించారో వారు దీర్ఘాయువు లేదండి. వారు ఈ లోకంలో యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపడి నొందిన తర్వాత, బాప్తిస్ము పొంది యేసుక్రీస్తుని అంగీకరించి వితిన్ సెకండ్లో ఒక్క క్షణంలో చచ్చిపోయిన పరలోక రాజ్యంలో బ్రతుకుంటాడండి. యుగ యుగాలు బ్రతికి ఉంటాడు. ప్రభుతో పాటు నిత్యము నిలిచి ఉంటాడు. ప్రాణం కొరకు ఎంత ఖర్చు పెడతామండి? ప్రాణాన్ని మరొక రోజు బ్రతికించుకోండి. ఎప్పటికైనా మనం ఏం రుచి చూడాలంటే మరణాన్ని రుచి చూడాలి. అయితే మరణములో నుంచి లేపేవాడిని ప్రభు చెబుతాడు తెస్సలోనికీ రాసిన పత్రికలో. ఏమండి ప్రభువునందు నిద్రించిన వారే మొదటి లేచేది సమాధుల్లో ఉన్నవారండి. ఏమండి సమాధుల్లో మనమైతే సమాధుల్లో ఉన్నాం, మరి హిందువులైతే వాళ్ళు కాల్చబడతారు కదా. మరి సముద్ర ప్రయాణం చేసేవారు మరి వారు సముద్రంలో మునిగి మరణించారు కదా. ఎట్లా అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాటలు ఉంటాయి. ఏమండి సముద్రంలో చచ్చిపోయిన వారిని, ప్రమాదంలో మరణించిన వారిని, సహజ మరణముగా మరణించిన వారిని అందరినీ మృతుల లోకము ప్రభువుకి అప్పగించిద్దండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, ఆశీర్వదించబడిన వారు ఆయనతో ఉంటారు. ఆయనని అంగీకరించిన వారు వేరు చేయబడతారు. ఏమండి ప్రభువునందు ప్రాణాన్ని మనం తీసుకోవడం కాదండు, మరణాన్ని మనం అనుభవించాలి. దేవుడు మన జీవితంలోనికి మరణాన్ని ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు పొందుకోవాలి. అందుకని నువ్వు మరణాన్ని జయించాలి అంటే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకుంటే మరణం నీకు లేదండి. ఇంకా సహజ మరణమే. ఈ లోకంలో మరణిస్తావు, ఆయన రాకడలో ఎత్తబడతావు. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏమండి నీవు ఏం చేయబడతా ఉన్నావు? నీతిమంతుని మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదండి. ప్రభు ఆయన అలాంటి వాడండి, మరణాన్ని జయించినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు కూడా ఏం కలిగి ఉంటావండి? మరణాన్ని జయించిన వ్యక్తివేనండి. ఆయన జీవం నీలో ఉంది, ఆయన జీవము నీలో ఉంది. ఒక తీగ ఫలించాలంటే అది ఏమండి ఆయనలో అంటుకట్టబడి ఉంటేనే, ఆయనలో నిలిచి ఉంటేనే. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నువ్వు ప్రభువులో నిలిచి ఉండాలి. ఆయనలో లేకుండా వేరుగా ఉంటే తీసి పక్కనేస్తాడండి. ఇంకా ఆ తీగ జీవం కలిగి ఉండదు. ఆ తీగ
ఏమండి బ్రతికి ఉండదు. ఎప్పుడైతే వేరు చేయబడుతుందో, ఎప్పుడైతే ఏమండి తీసివేయబడుతూ ఉందో అది ఎండలో ఎండబడుతుంది. ఎండిన తర్వాత దాన్ని కాల్చివేయబడతా ఉందండి. ఈరోజు నువ్వేది నిర్ణయించుకుంటావు దాని త్రోవలో మరణమే లేదండి. ప్రభు దగ్గర మరణం లేదండి. ఈ లోకము ఏం చేయబోతా ఉందంటే గతించబోతా ఉంది. ఈ లోకము పతనము కాకపోతా ఉంది. నూతనమైన సృష్టిని ఆయన నిర్మించబోతా ఉన్నాడు. నూతనమైన ఆకాశము, నూతనమైన భూమిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ మరణం లేని వారు మాత్రమే ఉంటారు. అక్కడ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే ఉంటారు. అందుకని ఎవరైతే నోటితో ప్రభువుని ఒప్పుకుంటారో, ఎవరైతే ఏమండి హృదయంలో ప్రభువుని విశ్వసిస్తారో, నమ్ముతారో వారికి మాత్రమేనండి నిత్య జీవము. మారు మనసు పొందకుండా ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మరణిస్తే నిత్య నరకాగ్నియే. జాగ్రత్త. అయ్యా అమ్మా, ఇప్పుడైనా ఏం చూస్తానికి ఇష్టపడతా? నీ కొరకు సిలువ మ్రాను మీద వ్రేలాడుతూ దేహము నుంచి వెలువడుతూ ఉన్న ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? నీ కొరకు శ్రమ నొందిన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నావా? ఆ శ్రమ పడింది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకే. మరణంని నువ్వు త్రొక్కివేయటానికి, మరణాన్ని నువ్వు జయించటానికి, నువ్వు యుగయుగాలు బ్రతికి ఉండటానికి, దీర్ఘాయువుతో నింపబడటానికి కోరుకో. ఇప్పుడే నిర్ణయించుకో. శాపం కావాలా? ఆశీర్వాదము కావాలా? మరణము కావాలా? జీవము కావాలా? ఏ త్రోవలో నువ్వు వెళ్తావు? ప్రభు త్రోవలో నడిస్తే, ఆయన అడుగు జాడలో నడిస్తే నీకు జీవం ఉంది, మరణం లేదండు. నాకు యేసు ప్రభుతో పనే ఉందండి, నాకు అవసరం లేదు. నేను నా రూటే సపరేట్ అంటే, నా రూట్ వేరంటే వెళ్ళిపో. ఇంకా ఈ లోకంలో బ్రతికితావు, ఈ లోకంలో కొన్నాళ్ళు జీవిస్తావు, యేసు ప్రభుని అంగీకరించకుండా సుఖపడతావు, తర్వాత మరణిస్తావు. అక్కడికి సుఖం ఉండదండు. అక్కడ వేదనే, బాధే, దుఃఖమే, కన్నీరే. ఏమండి అక్కడ ఏడిపే ఉంటుంది. నువ్వు ఈ లోకంలో మరణాన్ని జయిస్తే, దేహ సంబంధమైన బాధ వచ్చినప్పుడు ఏమండి యోగులాగా ప్రార్థన చేస్తావు. కాళ్ళు చేతులు బొండులతో బిగించినప్పుడు అబ్బా ఎంతటి సంతోషం ప్రభు, నిన్ను బట్టి శ్రమ కలిగిందయ్యా, నీకు వందనాలయని కొత్త పాటలు పాడతావండి. శ్రమల్లో సంతోషం ఉంటుందండి. అందుకేనండి నువ్వు మేలు పొందాలంటే ఈ లోకంలో శ్రమ పడాలి. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా నిన్ను ప్రభువుకి దగ్గర చేస్తూ ఉంది. ఆ సమస్యను జయించడం ద్వారా ప్రభువులో ఆనందిస్తావండి. ఏమండి దేహ సంబంధమైన మరణము ఏమండి అది ఎప్పుడైనా ఎడబాటుని కలిగించింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏమండి ఈ దేహము క్షీణించిపోయినా, ఈ దేహం మట్టిలో కలిసిపోయినా నీ ఆత్మ ఏమండి ఎక్కడికి వెళ్తుంది? ప్రభు దగ్గరికి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. ఏమండి దేవుడు నీకేమో అనుగ్రహించాడు? ఆత్మని. ఆ ఆత్మ ఎక్కడికి అప్పగిస్తావు? నీ దేహంలో ఉన్న ప్రాణాన్ని నువ్వు ఎటు నడిపిస్తావు? నీ ఆత్మ ఏమండి మరణంలోనికి నడిపిస్తావా, జీవంలోనికి నడిపిస్తావా? ఈ లోకంలో నీవు మేల్లో నడుస్తావా, శాపంలో నడుస్తావా? ఏది కావాలి నీకు? కొన్నాళ్ళు బ్రతికి క్షీణించిపోతావా? యుగ యుగాలు బ్రతికే వ్యక్తిగా నువ్వు ఉంటావా? బ్రతకాలంటే యేసుక్రీస్తు యొద్దకు రా. చనిపోవాలి అంటే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకు. చూడు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయంలో యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నీ మనసులో ప్రభుని జ్ఞాపకం చేసుకో. కొన్ని నిమిషాల్లో మనం పడకల మీదకి వెళ్ళబోతా ఉన్నాం. ఏమండి కొద్ది నిమిషాల్లో పడకల మీదకు చేరి మనము నిద్రించబోతా ఉన్నాం. అది చివరి నిద్ర అయిద్దేమో, జాగ్రత్త. అదే నీ చివరి గడి అవుతుందేమో, జాగ్రత్త. ఇప్పుడే నీ మనసులో ప్రభువా నన్ను క్షమించయ్యా, అయ్యా ఎన్నాళ్ళు
నేను మరణం వైపుకి వెళ్ళా, నేను శాపాన్ని కోరుకున్నానయ్యా, నాకు దీర్ఘాయువు లేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగితే, కుమారుడా ఏమండి 3 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తిని ప్రభు లేపాడండి, చచ్చిపోయినోడిని బ్రతికించాడండి. ఏమండి అపోస్తలులు ప్రభువుతో కలిసి ఉన్నప్పుడు పైనుంచి కింద పడితే మరణించిన వ్యక్తిని బ్రతికించారండి. యేసు నామము నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ పరిశుద్ధుడైన నామమున నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన అమూల్యమైన రక్తములో నిన్ను శుద్ధుడు చేసి దీర్ఘాయువును జీవమును ప్రభుతో పాటు నిలిచి ఉంటావు. ఏది కావాలో నువ్వే కోరుకో. నీ ముందుంచాడు, చూడు కనబడుతుంది. నీ ముందు నీ జీవితం కనబడుతూ ఉంది. నీ ముందు నీ యొక్క నడవడిక, నీ పద్ధతి, నీ కార్యాలు, నీ జీవిత విధానము అన్నీ కనబడతా ఉన్నాయి. ఏది కోరుకుంటావు నీ ఇష్టం. కొద్ది నిమిషాల్లో నువ్వు వెళ్ళబోతున్నావు పడక మీదకి. ఒకవేళ ప్రభువు నీకు ఆయుష్నిచ్చాడంటే రేపటి దినాన్ని నువ్వు చూస్తావంటే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా బ్రతకాలి. నీ మనసులో పాపములను ఒప్పుకొని, అదే ఈ క్షణము నుంచి నేను నీ కొరకు నేను బ్రతుకుతాను, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించు ప్రభు అని నీ మనసులో నీకు వచ్చిరాని ప్రార్థనే మనసులో ఒప్పుకుంటే చాలండి. పక్కంటి వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, దైవజనులకు చెప్పాల్సిన పని లేదు, ప్రభువు చెప్పు చాలు. నేను పాపినని ఒప్పుకో, నీ ప్రార్థనలు అంగీకరిస్తాను, నేను నీతిమంతునిగా మలిచి జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మా యేసు స్వామి నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఒక ఊరికి వెళ్ళటానికే మాకు మార్గము తెలియపోతే ఈ లోకంలో ఉన్న మానవులను మేము ఆ ఊరికి ఎలా చేరాలో మేము సమాచారాన్ని కనుక్కుంటామయ్యా. తెలిసిన వ్యక్తి అయితే మార్గాన్ని తెలియపరుస్తాడు, తెలియని వ్యక్తి అయితే నాకు తెలియదని చెబుతాడయ్యా. అవును తండ్రి, ఈ లోకములో మానవుడు నా తండ్రి తెలుసో తెలియకో మరణంలోనికి వెళ్తా ఉన్నాడయ్యా. నీవే ఈ లోకానికి దిగి వచ్చావు నాయన. మార్గమైన దేవా, మానవుడి నడిపించటానికి కాపరిగా ప్రత్యక్షమయ్యావయ్యా. కాపరి ముందు నడుస్తాడు, తన గొర్రెలు తను వెంబడించును దేవా. ఎవరైతే నిన్ను వెంబడిస్తారో వారికి క్షేమముంది, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. చూడమంటా ఉన్నావు తండ్రి. జీవం కావాలా, మరణము కావాలా అని అడుగుతా ఉన్నా. కీడు కావాలా, శాపము కావాలా అని అడుగుతా ఉన్నావు తండ్రి. మానవుడికి నీవు స్వేచ్ఛనిచ్చావు. మానవుడు ఏది కావాలో తను నిర్ణయించుకునే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. నీవు కావాలన్న వారికి నిత్య జీవము, నిన్ను వద్దనుకున్న వారికి మరణము దాచబడి ఉన్నది. నిన్ను కావాలనుకున్న వారికి దేవా సంతోషము దాగి ఉంది, నిన్ను వద్దనుకున్న వారికి ఏడుపు దాగి ఉన్నది తండ్రి. ఈ లోకంలో కొన్ని దినాలు బ్రతకటానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు నాయన. దీర్ఘాయువుతో యుగయుగాలు నిన్ను నీతో పాటు ఉండాలంటే పాపాన్ని ఒప్పుకోవాలయ్యా. దేవ, మా ప్రియులు తన హృదయాలలో పాపములు విడిచిపెడుతూ ఉండగా దేవ వాటిని నేను అంగీకరించి వాటిని రుణమాఫీ చేయమంటున్నాము తండ్రి. నీవు తీసివేసిన దేవుడవు, సిలువ మ్రాను మీద వేలాడి సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించిన గొప్ప దేవా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడునన్నావు తండ్రి. ఈ దినమున మరి మానవులము అయిన మేము నైనా జీవ మార్గాన్ని కోరుకుంటూ ఉన్నా. నీతో పాటు నివసించటానికి నీ సాక్షులుగా ఉండే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. మైక్ శబ్దం ధరించిన ప్రియులను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారో
వారిని మరణములో నుంచి జీవములోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ పాద సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి వరుదలు చేయమని దేవా ప్రార్థిస్తూ ఉన్నాం. స్థానిక సంఘాలను దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నీ కార్యాలు నీ బిడల జీవితంలో నాయన అద్భుతములుగా జరిగించి నీ సాక్షార్థమై ప్రతి వ్యక్తిని నాయన మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు జైపాల్ గారిని బట్టి, నేను చార్లీని బట్టి నా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా స్థలాల్లో చేస్తున్న ప్రియులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, సంఘస్థులను ఆయన ప్రియులందరినీ మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు, మరి శుభాలు.